హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే నేను చాలా సింపుల్, ఈజీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అనమాట. 1 కప్ గోధుమ పిండి తీసుకొని, హాఫ్ కప్ అనమాట గ్రైండెడ్ షుగర్ తీసుకోండి దానికి. అందులోననమాట కొంచెం యాలకుల పొడి కూడా ఏసుకోండి. ఏసుకొని వాటర్ ఏసుకొని మనం గోధుమ పిండిని ఎలా కలుపుకుంటాం రొట్టెలకి అలాగనమాట కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ మెత్తగా అయితే కలుపుకోకూడదు. అలా కలుపుకున్న తర్వాత ఆ గోధుమ పిండిననమాట కొంచెం 2 సగభాగాలుగా చేసుకోండి. చేసుకొని దాన్ని ఒక షేప్‌లోకి ఇలాగ చూపిస్తున్నట్లు రౌండ్ షేప్ అయినా లేకపోతే స్క్వేర్ షేప్ అయినా తెచ్చినట్లు అనమాట పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక చాక్ తీసుకొని అనమాట ముక్కలు చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రతి లైక్ నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం కానీ వీడియో చూస్తుందంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగైతే వీటిని మీరు ఈ విధంగా అనమాట కట్ చేసుకోండి. అదైతే ఆయిల్ పెట్టుకొని కొంచెం మీడియం ఇంకా హై ఫ్లేమ్లో అండి పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఎంతో క్రిస్పీగా ఈజీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి.